హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారైతే అనుకుంటున్నా. ఆడవాళ్ళకి ఎంత వర్షం కురిసినా ఇంటి పని మాత్రం తప్పదు కదండి. ఎంత వర్షం వచ్చినా పని మాత్రం చేయాల్సిందే. ఇంకా చినుకులు పడుతున్నాయండి. ఇంకా తెల్లారి గట్ల నుంచి వర్షం అయితే ఎక్కువ కురుస్తుంది మా ఇంటికాడైతే. నేను రాత్రి అనుకున్నానండి పేడ తెచ్చి పేడతో కల్లాపేద్దాము, రేపు మంగళవారం కదా అని చెప్పేసి. ఇంకా తెల్లారేటప్పటికి నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇంకేం చేస్తాంలో అనేసి ఇంకా నీళ్ళు జమ్మేసి ముగ్గైతే పెట్టేశానండి. పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇంకెంత వర్షం వచ్చినా కూడా వాకిలైతే కంపల్సరీ తుడుచుకుంటారండి. ఇంత వర్షం అయితే వచ్చింది కదా, ఎందుకులే ఈరోజు వాకిలి తుడడం అని మాత్రం అనుకోరండి. గొడుగులు వేసుకుని పైన టవల్స్ వేసుకుని మాత్రం అయితే కంపల్సరీ వాకిలైతే తుడుచుకుంటారు. మనం ఎంత శుభ్రంగా ఉన్నామో ఇంటి ముందు ఇంటి చుట్టూరు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి కదండి. వర్షం వచ్చినప్పుడు కాలువలో అయితే మంచిగా పడతాయండి చేపలు. గోదావరి చేపలు అయితే మా నాన్న అయితే పట్టుకొచ్చారండి, చాలా బాగున్నాయి. ఈ రోజైతే మామిడికాయ సందికాల్లో నూరి భలే వండానండి. మా పాతకాలం పద్ధతిలో వండాను. నాకంటే ఎవరు బాగా వండలేరేమో, అంత రుచిగా ఉంది. మీరు కూడా చూడండి, చాలా నచ్చుతుంది మీకు కూడాని. మామిడికాయ ముక్కలు కింద కోసేసి సందికాయల్లో బాగా చెదగొట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కూడా నూరేసాను. చాలా అంటే చాలా బాగుంది. ముగ్గు అయితే పెట్టేసి సామాన్లన్నీ కూడా ఇంకా పైపు కాడికి అయితే పట్టుకొచ్చేసానండి. ఇంకా వర్షం చినుకులు అలాగే కురుస్తూ ఉన్నాయి. సామాన్లు అయితే తోమేద్దామని ఇంకా ఇలాగ నీళ్ళు అయితే జల్లేసానండి. నీళ్ళైతే జల్లేసి సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను. ఇంకా వర్షాకాలంలో మనకి పని అయితే తప్పదు కదండి, ఎంత వర్షమైనా పని అయితే చేసుకోవాల్సిందే. ప్లీజ్ ఈ పల్లెటూరు అమ్మాయిని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా వర్షం అయితే మేఘం పట్టేసింది, వర్షం అయితే వచ్చేస్తుందేమో అని గబగబా అయితే తోమేస్తున్నాను. ఇంకా పొయ్యిగా అంతా తడిసిపోయిందండి. ఈరోజు వంట అనేది మొత్తం గ్యాస్ మీదే వండుతాను. వర్షాకాలంలో ఇంకా గ్యాస్ మీదే వండాల్సిందండి మాకైతేని. పొయ్యి కాడ అంతా తడిసిపోతుంది కదా, ఇంకా గ్యాస్ మీద ఈరోజు అసలు ఇంట్లోంచి బయటికి రాలేదండి. ఇంకా వర్షం అయితే పడుతుంది. ముగ్గు అయితే పెట్టాను కానీ ఆ ముగ్గు కొంచెం కూడా లేదండి. మళ్ళీ వర్షం వచ్చేసింది. నేను సామాన్లు తోమేసి ఇంకా బ్రష్ అని చేసాక మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆ ముగ్గు అంతా వెళ్ళిపోయింది. కొంచెం బాధ అనిపించింది, ఎంత కష్టపడేసినా కూడా ముగ్గు అనేది వెళ్ళిపోయిందంటేని. కానీ మంగళవారం కదండి, ముగ్గు వేయకపోతే ఏదోలా అనిపించింది నాకు, ఇంటి ముందు ముగ్గు వేయకపోతేని. ఇంక ఇలాగైతే మొత్తం సామాన్లన్నీ తోమేసుకుంటున్నాను. చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి. చెత్త అనేది అన్నం మెతుకులైనా ఉంటాయి కదా, మొత్తం అనేది కడిగేస్తున్నాను శుభ్రంగా నీట్గాని. సామాన్లన్నీ పక్కనెట్టేసి మొత్తం అదంతా కొంచెం అన్నం మెతుకులు ఏమన్నా ఉన్నా కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసి ఓ బకెట్ నీళ్ళు కొట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది. ఇప్పుడు దాపుల్లోకి గుండుగుల్లోకి కొట్టేస్తున్నాను, బిందెల్లోకి అయినని. దాపుల్లో కొట్టేసాను కానీ పొయ్యి అయితే అంటించలేదండి, ఇంక అక్కడే పెట్టేసాము దాపు అనేది. ఇంకా వర్షం వస్తానే ఉంది కదండి, ఇంకా బ్రష్ అయితే చేసేసుకుని ఇంకా ఇంకోండి వర్షం అయితే పడుతుంది. ముగ్గు కూడా వెళ్ళిపోయింది. బ్రష్ అయితే చేసేసుకున్నాక ఒక గ్లాస్ నీళ్ళు అయితే తాగానండి. రోజు నేను కూడా ఒక గ్లాస్ నీళ్ళు అయితే తాగేసి అప్పుడు ఏదైనా తింటాను. ఇంకా గుడ్డు అయితే తింటున్నానండి. తర్వాత నీళ్ళు తాగి ఒక పావు గంటకి గుడ్డు అయితే తీసుకున్నానండి. ఇంకా వర్షం చూడండి, అసలు ఎక్కువ రావట్లేదు తక్కువ రావట్లేదు. చినుకుల వల్ల నా ముగ్గు అంతా పోయింది. ఇంకా అలా వర్షానికి కూర్చుని ఇంకా గుడ్డు అయితే తినేసాను. చాలా బాగుంది. ఆ నీళ్ళు మాకు రేకు మీద నుంచి పడతాయి కదండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇలా పట్టుకుంటాం అన్నమాట రేకు మీద నుంచి వస్తుంటే. తర్వాత ఒక అరగంటకి అయితే టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇడ్లీలు అయితే వేసింది మా అమ్మ. 2 ఇడ్లీలు అయితే తింటున్నాను. ఎగ్ అయితే తిన్నాను కదండి, 2 ఇడ్లీలు సరిపోద్ది. అంత ఏవిగా తీసుకున్నా తీసుకోకూడదండి, అందుకే 2 ఇడ్లీలు సరిపోతాయని 2 ఇడ్లీలు అయితే తీసుకుంటున్నాను శనగపిండి చట్నీ వేసుకుని. వెంటనే తీసుకోకూడదండి, ఒక అరగంట ఆగి తింటున్నాను. తర్వాత ఇంక మధ్యాహ్నం దాకా ఏమీ తిన్ను, ఏమీ తీసుకోనమాట. ఇంకా వర్షం అలాగే వస్తూనే ఉంటుంది చినుకు కింద. ఇలా వస్తే అసలు మా ఇంటికాడ బాగోదండి, గట్టిగా వచ్చేసి ఆగిపోతే ఇంకా అసలు వర్షం వచ్చినట్టే ఉండదు. ఇలా వచ్చేస్తే అసలు నీరు కూడా ఉండదండి మాకు, పాటరేవి లాగేస్తుంది. అసలు నీళ్ళు కూడా ఎక్కువ ఉండవు. తర్వాత అయితే కూర అయితే వండుదామని మామిడికాయలు బాగా చెక్కేసానండి. చెక్కేసి మామిడికాయ ముక్కలు బాగాని మామిడికాయ వేసుకున్నామండి. కూర అయితే నిజంగా చాలా బాగుందండి, చెప్పాలంటే
ఇంకా నాకు మాటలు రావట్లేదు, అంత బాగుంది కూర అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆనియన్స్, అలాగే వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి ఇంకా అవన్నీ ఒక పక్కన తీసుకున్నానండి. ఇంకా మామిడికాయ ముక్కలు అయితే వేరుగా తీసుకున్నాను. ముందుగా మిక్సీలో వేసుకోవచ్చు కానీ మిక్సీలో అయితే మెత్తగా అయిపోద్దని ఇంకా సందికాల్లో నూరదామని సందికాలు అయితే పైకి తెచ్చేసానండి. శుభ్రంగా కడిగేసి పైకి తెచ్చేసి ఇంక ఇలాగైతే నూరేస్తున్నాను. మరీ మెత్తగా కాకూడదు, మరీ ముక్కలుగా ఉండకూడదు, కొంచెం బరబరగ్గా అయితే నూరేసుకోవాలండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. నా వీడియో ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోకి అయితే కొంత రికమెండ్ అవుతుంది, కొంతమందికి అయితే వెళ్తుంది. నా వీడియో తెలియని వాళ్ళకి వెళ్తుంది, అప్పుడు నాకు కూడా యూజ్ ఉంటుంది కదండి. ప్లీజ్ మీరు లైక్ చేయట్లేదు. ఇంక ఇలాగైతే నూరేసానండి. చేపలు గోదావరి చేపలు కదండి, కాలువలో పడ్డాయి. నిజంగా చాలా బాగుంది కూర అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలాగ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. నాకు కామెంట్ పెడతారు, అంత బాగుంటుంది కూర అనేది. ఇలా అయితే మొత్తం నూరేసుకుంటున్నానండి మామిడికాయ ముక్కలు అనేది. నూరేసి ఇంక ఉల్లిపాయలు కూడా నూరేస్తున్నాను, తర్వాత అయితే నూరుతాను. ఇలా అయితే చితగొట్టేస్తున్నానండి మొత్తం కూడా. ఇంకోండి నూరేసాను. ఇంకా మామిడికాయ ముక్కలు అయితే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరబరగా తీసుకున్నాను. వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే నాకు అసలు రాదు. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే నూరేసాను కదండి. ఇప్పుడు అంటే ఆనియన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా వేసుకుందాము. మరీ ఎక్కువ వేసినా బయటకు అయితే వచ్చేసి కింద పడిపోతున్నాయండి, అందుకే కొద్దిగా వేసి నూరుతున్నాను. ఇది కూడా మెత్తగా అవ్వకూడదండి ఉల్లిపాయల పేస్ట్ అనేది, కొంచెం అలాగే మెత్తగా ఒక ముక్క తగులుతా అలా ఉండాలి కూర అనేది, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. ఇది మా పాతకాలం పద్ధతి అండి. ఇలాగైతే వండుకోండి, నూరుకుని వండుకుంటే బాగుంటుంది. కొంతమంది అయితే ముక్కల కింద వేసేస్తారండి మామిడికాయ ముక్కలు, అది కూడా బాగుంటుంది. కానీ ఇంతకన్నా ఇదే టేస్ట్గా ఉంటుందండి. ఇంతకన్నా అంత బాగోదేమో అది ముక్కలుగా వేస్తేనే. ఇలా నూరుకుంటేనే చాలా బాగుంటుంది. మీకు సందిగాలు లేకపోతే మిక్సీలోనే వేసేసుకోవచ్చు. మాకు ఉంది కాబట్టి నూరుతున్నాను. దీంట్లో నూరితే ఇంకా టేస్ట్ వస్తుందని నూరుతున్నాను నేను. ఇలా అయితే మొత్తం నూరేసానండి. ఇప్పుడు కూర ఎలా వండాలో మీకైతే చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఎలా వండాలో చూపిస్తాను, చూసేయండి. ఇంకోండి చేప ముక్కల్లో ఉప్పు కారం అయితే కలిపేసిందండి మా అమ్మ అయితేని. ఇప్పుడు ఎలా వండుదో ఎలా కలపాలో నేను చెప్తాను. ఉప్పు కారం వేసేస్తుంది కదండి, ముందుగా అయితే మామిడికాయ తురుము అయితే వేసేసుకుందాం. దాంట్లో అయితే వేసేసుకుందాము. తర్వాత అయితే ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. ఇంకా ఆయిల్లో మగ్గించుకోవడం, ఉల్లిపాయలు మగ్గించుకోవడం అలా ఉండదు, ఆయిల్ కూడా వేసేసుకోండి దాంట్లోని. ఒకసారి వండండి, చాలా బాగుంది పుష్ప అంటారు, అంత బాగుంటుంది కూర అనేది. ఇలా ఒకసారి ట్రై చేస్తే కదండి తెలుస్తుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా వండుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇంక ఇలా మొత్తం కలిపేసి ఇంకా వాటర్ ఉంటుంది కదండి, వాటర్ అయితే వేసేసుకుందాము. మనకు సరిపడా వేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా. ఇంక ఇలా నీళ్ళు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కారం అదంతా కూడా కలవాలి కదా, మామిడికాయ తురుము, ఉల్లిపాయల పేస్ట్ మొత్తం కలిసిపోయి. కొద్దిగా కారం తక్కువగా ఉందని కొద్దిగా వేసానండి. ఇంకోండి ఇలాగైతే ఉంది. ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాము. ఇంకోండి గ్యాస్ మీద కూడా పెట్టేశాను, కూర కూడా ఉడికిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. పక్కనైతే అన్నం కూడా ఉడికిపోయింది.
ఇప్పుడు ఒకసారి మీకు బయట కట్టుకొచ్చి చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది కూర అనేది. మామిడికాయ తురుము అలాగ వస్తుంటే భలే ఉందండి. ఇంకోండి మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది చెప్తున్నాను కదండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు తింటాను, చూపిస్తాను చూడండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు కదండి, నా వీడియోస్ నచ్చొచ్చు వాళ్ళకి కూడా. ఒకసారి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తాను. భోజనం అయితే చేసేస్తున్నానండి. చాలా బాగుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.